నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆధార్ నమోదుకై కుస్తీ. కేవలం ఒకే ఆధార్ నమోదు కేంద్రంతో ఇబ్బందులు. అనధికార మద్యం నిల్వలు స్వాధీనం. అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు. పట్టణంలో పందుల సంచార నివారణ చర్యలపై కమిషనర్ ప్రత్యేక దృష్టి. పందుల యజమానులకు సూచనలు జారీ. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ మండలంలోని తిమ్మైపాలెంలో అక్రమ మద్యం అమ్ముచున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి డ్యూటీ పెయిడ్ లిక్కర్ 20 బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వినుకొండ సర్కిల్ పరిధిలో ఎక్కడైనా గానీ అక్రమ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సేవలాపురం మండలం మతుకుపల్లి గ్రామంలో వెయ్యలకంటి వెంకట్రావు వద్ద అక్రమంగా అమ్మకం చేస్తున్న 10 VSOP మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. కార్తీక మాసం సందర్భంగా సేవలాపురంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వినుకొండ పట్టణంలో పందుల సంచార నివారణ చర్యలపై మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక దృష్టి సారించారు. నివాస ప్రాంతాల్లో పందుల సంచారం వల్ల మెదడు వాపు వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా
నిరోధించడమే ప్రాథమిక లక్ష్యంగా పందుల యజమానులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. నివాస ప్రాంతాలలో పందుల ద్వారా ట్రాఫిక్ సమస్యలు, రెసిడెన్షియల్ ప్రాంతాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పందుల ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి మొదలగు ప్రజలు ఆందోళనలను పరిష్కరించడానికి సమావేశంలో కమిషనర్ పందుల యజమానులకు పలు సూచనలు చేశారు. ఆధార్లో మార్పులు చేర్పుల కోసం ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే వినుకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఆధార్లో మార్పులు చేర్పుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినుకొండలో కేవలం ఒక ఆధార్ సెంటర్ మాత్రమే ఉండటంతో పడిగాపులు కాయాల్సి దుస్థితి నెలకొంది. ప్రస్తుత బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద మాత్రమే ఆధార్ కేంద్రం ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో పెద్ద పోస్ట్ ఆఫీస్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, ఎస్బీఐ ఏడీబీ వద్ద ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం అక్కడ ఆధార్ కేంద్రాలు నిర్వహించకపోవడంతో ఆధార్లో మార్పులు చేర్పులు వ్యయ ప్రయాసాలతో కూడింది. ఇప్పటికైనా అధికారులు ఆధార్ కేంద్రాల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. బిఎస్ఎన్ఎల్ వారి ఆధార్ సెంటర్ తరఫున మేము 4 సంవత్సరాలుగా ఆధార్లోని అనేక మార్పులు చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్లు, అడ్రస్ చేంజ్లు, బయోమెట్రిక్లు, ఐరిస్ మరియు ఫోన్ లింకులు ఇవి చేస్తున్నాము. చిన్నపిల్లలకు పూర్తిగా కొత్త ఆధార్ కార్డును ఇస్తున్నాము. అయితే ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ ప్రకారం ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ చేయించుకొని ఉండాలి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ చేయించుకొని ఉండాలి. బర్త్ సర్టిఫికేట్లో మార్పులు చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా బయోమెట్రిక్ చేయించుకొని ఉండాలి. 10th మార్క్ లిస్టులో మార్పులు కావాల్సిన వాళ్ళు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రతి వాళ్ళు అప్లికేషన్ రాయించుకొని క్యూ పద్ధతి పాటించాలి. మేము రోజుకి 40-50 మంది మాత్రం చేయగలము. కనుక అందరూ సహకరించి క్యూ పాటించి మీ యొక్క అవసరాలను తీర్చుకోవాల్సిందే కోరుతున్నాము. సిపిఐ ఆఫీసులో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్, గోడ పత్రాలు ఆవిష్కరణ. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 27 నుండి 30వ తారీఖు వరకు విజయనగరంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, వీటిని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శివయ్య భవన్ సిపిఐ ఆఫీసులో గోడ పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దేటి అభిషేక్ మాట్లాడుతూ సమరశీల విద్యార్థి ఉద్యమాల రథసారథి, భారతదేశ విద్యార్థి లోకానికి స్ఫూర్తినిచ్చి చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు నడిపించే శోధక శక్తి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్. నాడు బ్రిటిష్ పరాయి పాలకుల బానిసత్వం నుండి మాతృభూమి విముక్తికై సాగిన విరోచిత స్వాతంత్ర ఉద్యమంలో పొత్తులతోనే పిడికిలి బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని చాటిందన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.